ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా, మనం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహించే సద్గురువులైన శ్రీ నిత్య పురస్కరించుకొని యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరికొద్ది సేపట్లో ఆ పుణ్యారాధన కార్యక్రమంలోకి ప్రవేశం చేయనున్నాము. మరి ఈ సదస్సులో కూడా భగవద్గీత ద్వితీయ శతకం అనేది ప్రవచనాంశం. దాన్ని ఉద్దేశించి మహాత్ముల యొక్క ప్రసంగాలు కొనసాగుతాయి. అంతకంటే ముందుగా మరి నిత్య సిద్ధాంత స్వామి వారు ఏం చేశారా అంటే, ఎంతోమందిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. వాళ్ళకి భగవద్గీత అనేటటువంటి మార్గాన్ని ఒకటి చూయించారు. అటులనే మరి వాళ్ళు ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేందుకు ప్రోత్సాహపరుస్తూ ఎన్నో సభలలో అవకాశాలు ఇస్తూ వాళ్ళు ఉన్నతంగా ఎదిగేందుకు ఉపన్యాసకుడి నుంచి వక్త స్థాయికి వెళ్ళేంత వరకు వారు అవకాశాలు ఇచ్చారు. ఇది స్వామివారు సాధించినటువంటి గొప్ప. ఏదో సభాముఖంగా మరి స్వామి వస్తూ ఉన్నటువంటి ఆచారం కాబట్టి దాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలో మీ యొక్క అనుభవం సందేశాన్ని అందించండి. ఎందుకంటే వేదిక పైన సాధు మహాత్ములు ఉన్నారు. ఒక్కొక్క మహాత్ములు ఎంత సమయం అయినా కూడా అనర్గళంగా ధారాళంగా ఆధ్యాత్మిక విషయాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క సందేశాలను ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. మీరు స్వామీజీలకు సమయం తక్కువ అవుతుంది. అట్లాగే మళ్ళీ స్వామి ఆరాధన మహోత్సవం కూడా ఉంది కాబట్టి మేము పిలుస్తాం కావాల్సిందిగా. స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే నా దృష్టిలో మాత్రం. నేను 2015 మా ఇంట్లో పెట్టుకున్నాను. 42 రోజులు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చింది. ఎంతో అదృష్టం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. మా ఇంటికి భార్యాభర్తలు వచ్చి లాస్ట్ యజ్ఞం రోజు మా ఇంట్లోనే అన్ని విధాలుగా చేదోడు వారుగా ఉంటామని ఉన్నాము. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా ఉంటామని మరి మా శారదా తరపున మేము హామీ ఇస్తున్నాము. ఏ చిన్న పనున్నా కానీ మాకు చెప్తే మనస్ఫూర్తిగా వచ్చి చేస్తామని మరి నిత్య సుధానంద స్వామి ఏ జన్మంలో వేసుకున్న పుణ్యమో ఆయన మార్కెట్ చైర్మన్ గారు కూడా వెయిట్ చేయడం జరిగింది. వారి కూడా స్వామి వారి యొక్క శుభాశీస్సులు ఉండాలని మహాత్ముల యొక్క గణం నుండి మేము కూడా ఆశీర్వదిస్తాం. శక్తి చక్రేశ్వర ధర్మ సంస్థాన తదాత్మానం సృజామ్యహం. ఓం పత్రం పుష్పం యుత్సవః మామగాః మాండవాశ్చైవ హిమకుర్వత సంజయ. గోపాలకృష్ణ భగవానికి జై. ఈరోజు గీతా సంఘ్ సేవా సమితి సప్తమణి 17వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శివానంద గిరి స్వామి వారి పాదాల వేదిక మీదున్న ఈ ఏదైతే సద్గురు శ్రీ నిత్యానంద శుద్ధానంద గిరి స్వామి వారు పంచ ఆరాధన మహోత్సవం దాదాపు నిన్నటి నుండి స్టార్ట్ అయింది, రేపటితో ముగిస్తుంది. దానికి అందరము చాలా భగవత్ సంకల్పంతో ఎంతో గొప్పగా ఆరాధన చేస్తున్న భగవానుని తప్పకుండా మన తాండూరు ప్రజలకు కానీ మన పిల్లలకు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఎందుకంటే గీత చదివితే తలరాత మారుతుంది అనేది ఒక పుస్తకాలే చెప్పింది కాదు. తప్పకుండా ఎందుకంటే నేను మా ఇంటి లోపల ఒక 21 days గీత చదవడం జరిగింది. అదే గీతా సత్సంగ వాళ్ళ ఆధ్వర్యంలో. దాని నాకు ఒక గొప్ప అనుభవం. 3 నెలల లోపలనే నేను మున్సిపల్ చైర్మన్ అయినా. దానికి ఆ భగవంతుడికి పాదాలకు నమస్కారం చేస్తూ ఇంత గొప్ప సదావకాశాన్ని నాకు ఇచ్చిన భగవంతుడిని ఎల్లవేళలా
చెప్తూ ముగిస్తాను. గౌరవ శ్రీ 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 శివానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా దాదాపు 17 సంవత్సరాల నుంచి మండలం అంటే కొంతమంది 21 రోజు, కొంతమంది 41 రోజు ఆ ఇంట్లో ప్రతిదినం భక్తి శ్రద్ధలతో ఇప్పుడే మా సోదరి చేపడుతుందా చెప్పినట్టు నేను చేసిన 21 రోజు నాకు ఆ భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సంకల్పం ఖచ్చితంగా ఆ రూమ్లో చేసినట్లయితే మనకందరూ కూడా తప్పకుండా భగవంతుడి కృప ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఇంకా వారిని స్మరించుకుంటూ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక మంచి వచనాలు 10 మందికి తెలియజేసుకుంటూ అందరూ కూడా దాన్ని ఆశితాన్ని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి గౌరవ పెద్దలకు మనస్ఫూర్తిగా వారిని అభినందించుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం ప్రతి రోజు ప్రతి ఇంట్లో విస్తరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఇప్పుడు జరుగుతున్నటువంటి చెడులను దూరం చేసి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు టీవీలలో కానీ సెల్ ఫోన్లలో కానీ పరిమితం అయిపోతా ఉన్నది యువత తప్పుదారిని ఇవ్వకుండా యువత అంతా కూడా ఒక భక్తి మార్గంతో మంచి మార్గంతో నడవాలని చెప్పి కూడా వారు ఏదైతే ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారో దీని అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా మేము కూడా ఖచ్చితంగా మీ అందరి సహకారంతో తాండూరు ప్రజలకు తాండూరు నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.